ఎన్టీఆర్ ఘాట్ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడానికి వెళ్ళినటువంటి బాలకృష్ణ నాన్నగారికి నివాళులు అర్పిస్తే సరిపోతుంది కదా. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ రాముల తరపున పెట్టినటువంటి ఫ్లెక్సీలు, అంటే వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళ అభిమానులు పెట్టుకుంటారు. ఆ ఫ్లెక్సీల్ని తీసి పడేయమని చెప్పడం, వెంటనే పీకి అవతల పడేయటం. వాస్తవంగా హైదరాబాద్ ఏమీ బాలకృష్ణ గారి ఆస్తూ లేకపోతే చంద్రబాబు గారి ఆస్తూ నందమూరి తారక రామారావు గారి ఆస్తి ఏమి కాదు కదా. ఎన్టీఆర్ ఘాట్ ఎదురుగుండా ఇప్పుడు వేరే అభిమానులు కూడా ఉంటుంటారు కదా, అది పీక్ అవతల పడేసేసేయమంటాం అనేటువంటిది సరైనటువంటి కల్చరేనా? బేసిక్గా అదే జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా వాడుకుంది. సరే, ఆయన మనకి నచ్చలేదు, బాలకృష్ణ గారికి నచ్చలేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారా? ఎందుకంటే అంతకుముందు ప్రతి ఏడాది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దీనికి పిలిచి మహానాడికి పిలుస్తా, తర్వాత అకస్మాత్తుగా పిలవడం మానేసి. ఎందుకు పిలవట్లేదు అంటే ఎవరూ చెప్పలేదు. కార్యకర్త అంటే కార్యకర్తలాగానే ఉండాలి, ఆయనకి ఏమన్నా కొమ్ములు వచ్చినాయా అని మాట్లాడారు. అంతకుముందు మరి కొమ్ములు వచ్చినాయి అని చెప్పి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చారా? తర్వాత వచ్చేటప్పటికి శాంతం ఆపేశారు. అప్పుడే ఈ ప్రచారం జరిగింది, బాలకృష్ణకి ఇష్టం లేదు జూనియర్ ఎన్టీఆర్ని ఎంకరేజ్ చేయటం అన్నటువంటిది. చంద్రబాబు గారు అంతకుముందు కన్విన్స్ చేశారు బాలకృష్ణ గారిని, కాబట్టి 2009లో ఆయన ఒప్పుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఆ ప్రయారిటీ ఇవ్వడం ఇష్టం లేకనే బాలకృష్ణకి ఇష్టం లేదని తెలిసి క్రమంగా డ్రాప్ చేస్తున్నారు. అదే జరిగింది. అంతకుముందు మహానాడులో ఖచ్చితంగా ఉపన్యాసాలు ఇచ్చే జూనియర్ ఎన్టీఆర్ని పిలవడం మానేశారు. ఆ తర్వాత శాంతం అవాయిడ్ చేసుకొచ్చారు. మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ వేరు, కళ్యాణ్ రామ్ వేరు అన్నటువంటి కోణంలో చూపించారు. కానీ హరికృష్ణ గారి కుటుంబం అంతా ఒకటిగా ఉన్నారు, అన్నా తమ్ములు ఇద్దరు ఒకటయ్యారు. దాంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ను కూడా అవాయిడ్ చేయడం. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ని డిస్కరేజ్ చేస్తూ కళ్యాణ్ రామ్ని ఎంకరేజ్ చేశారు. తర్వాత ఇద్దరిని ఇప్పుడు పక్కన పెట్టడం అన్నటువంటిది ప్రారంభించారు. కొన్ని హరికృష్ణకి ఎప్పుడన్నా న్యాయం జరిగిందా? ఆయనకి ఆ రోజున ఇచ్చినటువంటి మంత్రి పదవి కరెక్ట్గా తెలిసి కూడా ఆయనకు మంత్రి పదవి కొనసాగడానికి కావాల్సినటువంటి పదవి ఇవ్వకుండా ఉంటాం. ఆ తర్వాతన ఎంపీ పదవి ఇచ్చి మళ్ళీ వాడుకున్న తర్వాతన ఆ ఎంపీ పదవికి కూడా మధ్యలో రాజీనామా చేస్తే మళ్ళీ ఆయనకి ఇవ్వకుండా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వటం, అది కూడా రాష్ట్ర విభజన టైంలో త్యాగం చేసినటువంటి వ్యక్తికి. వాళ్ళ కుటుంబానికి న్యాయం ఎప్పుడన్నా చేశామా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఆయన పేరును అడ్డు పెట్టుకుని అసలు ఆ రోజున ఎన్టీ రామారావు చనిపోయిన రోజున కనుక హరికృష్ణే లేకపోతే అసలు ఎన్టీఆర్ కుటుంబం అక్కడ అడుగు పెట్టగలిగేదా? చంద్రబాబు అడుగు పెట్టగలిగేవాళ్ళ? ఇవాళ ఆ పేరుని వాడుకోవడం కుదిరేదా? రాజకీయమే సమాధి అయిపోయేది. చంద్రబాబుతో పాటు మొత్తం నందమూరి కుటుంబానికి సంబంధించి అక్కడే కొట్టేవాళ్ళు. అంతకుముందు చెప్పులు ఇసిరినటువంటి పరిస్థితుల్లో ఏం చేయలేకపోయారు. కానీ ఆ రోజున అది జరిగింది. కానీ సీరియస్గా హరికృష్ణ నిలబడ్డాడు ముందు కాబట్టి ఆ రోజు జరిగింది. దానివల్ల దెబ్బతిన్నది లక్ష్మీపార్వతి. అంతా తెలిసిందే, ఇది రహస్యాలు ఏమీ లేవు. కానీ ఇవాళ ఈ పనే ఇక్కడ విచిత్రం. ఇప్పుడే అజయ్